మార్చ్ 31. తల్లిదండ్రులకు ఒక మాట. పరలోకపు తండ్రితో తన బిడ్డకు గల సంబంధం విషయంలో ప్రగాఢమైన చింతలేని ఏ నిజమైన పరిశుద్ధిని కూడా నేను ఎన్నడూ చూడలేదు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు ఆత్మలు ఉన్నాయని మరువకండి. వారి శారీరక అవసరాల కోసం మీరు ఎంతగా ప్రయాసపడుతున్నారో కనీసం అంత శ్రద్ధతోనైనా వారి ఆత్మలను పోషించాలని దేవుడు కోరుతున్నాడు. మీరు కాకపోతే మరెవరు వారికి బోధిస్తారు? దిక్సూచి లేని ఓడ సముద్రంలో మునిగిపోయినా లేదా దారి తప్పి ఒడ్డుకు కొట్టుకుపోయినా ఎవరూ ఆశ్చర్యపోరు. మరి పిల్లలకు ఎలాంటి ఆత్మీయ నడిపింపు లేనప్పుడు వారు దేవునికి దూరమై దారి తప్పిపోతుంటే మనం ఎందుకు ఆశ్చర్యపోవాలి? పూర్వీకులైన భక్తులు మనకు ఒక గొప్ప మాదిరిని ఉంచారు. దావీదు ఎంతో తీరికలేని రాజైనప్పటికీ తన కుమారునికి ప్రభు మార్గాలను ఉపదేశించడం తన పరమ బాధ్యతగా భావించాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. 1 దినవృత్తాంతములు 28:9. ఇక తిమోతికి చిన్ననాటి నుండి లేఖనాలను నేర్పిన అతని తల్లి అవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన బిడ్డకు దేవుని గురించి, ఆయన వద్దకు చేర్చే మార్గం గురించి నేర్పించాలనే ఆరాటం తండ్రికి లేకపోతే అతని సొంత క్రైస్తవ్యమే ప్రశ్నార్థకమని నేను నమ్ముతున్నాను. తీర్పు దినమున దేవుని ఎదుట నిలబడినప్పుడు, ప్రభువా, ఇదిగో నా పిల్లలు, నేను వారిని గొప్పవారిగా పెంచి వారికి ఆస్తిపాస్తులు ఇచ్చాను అని మాత్రమే నీవు చెప్పగలిగితే అది ఎంత నిస్సారమైన వివరణ అవుతుంది. తుప్పు పట్టిపోయే లోక సంబంధమైన వాటి కోసం ఎంతో ప్రయాసపడి సదాకాలం నిలిచే రక్షణార్థమైన దైవజ్ఞానం విషయంలో ఏమీ చేయకపోవడం నీ మూర్ఖత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ విషయం ఎంత తీవ్రమైనదో దేవుని సూత్రాలను నిశితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. మన పిల్లల ఆత్మీయ శిక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం అన్ని విషయాల్లో విఫలమైనట్లే. నీ పిల్లలను దైవజ్ఞానం లేని వారిగా వదిలివేస్తే నీవు వారిని ఓటమి పాలు చేస్తున్నావని అర్థం. విశ్వాసం అనేది నాటకుండా మొలవదు. నాటిన తర్వాత కూడా దేవుని వాక్యం అనే నీరు ఎరువు వేయకపోతే అది జీవించలేదు.